హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 209. జీవన్ బాక్సర్ మీద వెళ్లి స్టూల్ మీద కూర్చోవడంతో మొదటిసారి అతడిని అలా చూస్తూ ఉన్న సారిక మొహంలో తడబాటు, కంగారు, టెన్షన్స్ అన్నీ కలిపి ఒకేసారిగా వచ్చాయి. దేవుడా! నోటి దూలకే అన్నట్టున్నాను స్నానం చేయిస్తాను అని. లేకపోతే ఈయనగారేమైనా చంటి పిల్లాడా నేను స్నానం చేయించడానికి? ఈయనకి స్నానం చేసుకోవడం రాదా? నాకీ మధ్య నిజంగానే ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. అందుకే ఇప్పుడు ఈ కష్టంలో పడ్డాను అనుకుంటూ మెల్లిగా హాట్ వాటర్ అతడి ఒంటి మీద పోస్తూ ఉంటుంది. అలాగే తలపై నుండి కూడా పోస్తూ ఉంటే కొన్ని దెబ్బలు మళ్ళీ నొప్పులు వేస్తూ ఉంటే కొన్ని దెబ్బలకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది హాట్ వాటర్‌కి జీవన్‌కి. అలాగే మెల్లిగా షవర్ జెల్ తీసుకొని అతడు ఒంటిపై రాస్తూ ఉంటే, వామ్మో! ఇది బాడీనా? లేకపోతే బండనా? ఇంత గట్టిగా ఉందేంటి? అని అనుకుంటుంది. అతడి బాడీ టచ్ చేసిన ప్రతి దగ్గర కూడా. అతడికి స్నానం చేయిస్తున్న అంతసేపు ఆమె ఫీలింగ్స్ గమనించిన జీవన్ ఆఖరికి తట్టుకోలేక ఆమెని అతడి ఒళ్ళోకి లాక్కొని సక్సెస్‌ఫుల్‌గా అరగంట పాటు ఆమె పెదాలని ముద్దాడి షవర్ ఆన్ చేయగానే ఇద్దరూ తడిసిపోతూ ఉండగా వాష్‌రూమ్ రొమాన్స్ కూడా బావుంటుందని మొదటిసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, అలాగే ఊపిరి ఆడని ముద్దుని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వేద పడుకొని లేచే వరకు ఆమెకి కాపలా ఉన్న రుద్ర, ఆమె లేవగానే సమీరాని వెళ్లి చూస్తాను. అందరూ హాస్పిటల్‌లోనే ఉన్నారు కదా! వెళ్ళకపోతే బాగోదు. నువ్వు జాగ్రత్త. నేను మళ్ళీ హాఫ్ ఎన్ అవర్‌లో వచ్చేస్తాను అని ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్, అలాగే ఫ్రూట్స్ బౌల్ పెట్టి హాస్పిటల్‌కి వెళ్ళాడు. రుద్ర వెళ్ళేసరికి చరణ్, సమీర మాట్లాడుకుంటూ ఉంటే ఆమెను ఒకసారి చూసి డాక్టర్‌తో మళ్ళీ మాట్లాడాడు రుద్ర. ఇప్పుడేం ప్రమాదం లేదు సార్. బానే ఉంది. 2 డేస్‌లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో మరోసారి ప్రెగ్నెన్సీ మ్యాటర్ రుద్ర తీయగానే అసలు ఆవిడ రిపోర్ట్స్‌లో కూడా రాయలేదు సార్ ప్రెగ్నెన్సీ అని. కాబట్టి ఎవరికీ ఈ విషయం తెలియదు. మీరు మళ్ళీ మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో ఓకే అని సమీరాని కలిసి రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు రుద్ర. వేద ఒక్కతే ఉంటుందని ఎవరు ఇంటికి వెళ్ళలేదు. ఇక సమీరాకి అలా ఉంది అని చెప్పి. 2 రోజుల తర్వాత సమీరాని డిశ్చార్జ్ చేయడంతో అందరూ సమీరాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. చరణ్ వర్క్ చేసే మూడ్‌లో లేడు అని చెప్పేసి రుద్ర ఇటు అందరినీ చూసుకుంటూనే వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతున్నా కూడా ఒక్కడే భరిస్తూ తమ్ముళ్ళకి చెప్పకుండా చేసుకుంటున్నాడు. ఇటు మనోహర్ గారు హాస్పిటల్‌కి, సంజయ్ గారి దగ్గరికి తిరగడమే సరిపోతుంది. శౌర్య అత్తారింట్లోనే ఉన్నాడు. చరణ్‌కి సమీరాతోనే సరిపోతుంది. ఇప్పుడు అతడు వర్క్ చేసే మూడ్‌లో కూడా లేడు అని ఎవ్వరికీ చెప్పకుండా అన్నింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ ఆ శేషుగాడి మ్యాటర్ ఏంటి? రిషి, జెస్సీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని తెలుసుకుంటూనే ఉన్నాడు రుద్ర. సమీర హాస్పిటల్‌లో ఉన్న 2 రోజులు ఇంటికి వచ్చిన మీనాక్షి, మనోహర్ గారు మళ్ళీ తను డిశ్చార్జ్ అయిందని తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ నెక్స్ట్ డే రావడంతో ఇప్పటికే సమీర డిశ్చార్జ్ అయ్యి 2 రోజులయ్యింది. నేను చూడ్డానికి వెళ్తాను బావ, నువ్వస్సలు అడ్డుకోకు అని వేద ఏడుపు స్టార్ట్ చేయడంతో వెంటనే సెక్యూరిటీతో పాటుగా సమీర వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు రుద్ర వేదతో కలిసి. ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం. "సమీరా ఎక్కడున్నావు?" అని వేద సమీరా రూమ్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చున్న సమీర కళ్ళు తెరిచి "నువ్వెందుకొచ్చావక్కా? పిలిస్తే నేనే అక్కడికొచ్చేదాన్ని కదా! ఎందుకు వట్టి మనిషివి అనుకొని ఇలా తిరుగుతున్నావా? మీ ఆరోగ్యం గురించి నీకు కాస్త కూడా పట్టింపు లేదు అక్కా." బావగారు ఈ మధ్యలో ఏమీ అనట్లేదు అనుకుంటా కదా నిన్ను? అందుకే కదా ఇలా తయారవుతున్నావు అని సమీర వేదకి ఎదురుగా వెళ్ళి ఆమెను మెల్లిగా తీసుకొచ్చి బెడ్‌పై కూర్చోబెట్టింది. ఈ సమయంలో నువ్వు జర్నీ చేయడం అంత మంచిది కాదు అని తెలియదా? నేనే కాస్త క్యూర్ అయ్యాక వచ్చేదాన్ని కదా అక్కా అని సమీర అంటుంటే, నీకు దెబ్బ తగిలితే కూడా నువ్వే నన్ను చూడ్డానికి వస్తావా? అదెలా కుదురుతుంది? మీ బావగారు అయిపోయారు. ఇప్పుడు మీరు కూడా నన్ను బెదిరిస్తున్నారా? అని వేద బుంగమూతి పెట్టడంతో, ఓకే. సరే, సరే. ఓకే. నీకు నచ్చినట్టుగా చెయ్యి. ఇప్పుడు నువ్వేడ్చావనుకో, మా బావగారిని ఆపడం ఎవ్వరి తరం కాదమ్మా! అని సమీర నవ్వుతూ ఉంటే, రుద్ర అప్పుడే లోపలికి వచ్చి, ఎలా ఉన్నావురా? అని అడిగాడు. నాకేంటి బావగారు సూపర్‌గా ఉన్నాను అని వేద ఉంది అని కాస్త కూడా బాధపడకుండా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది సమీర. ఆ రోజంతా సమీర దగ్గరే ఉండి చీకటి పడుతుంటే వేదని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు రుద్ర.
రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత శౌర్య కోసం పాలు తీసుకెళ్ళి శ్రావణి ఫ్రెష్ అయి రావడంతోనే ఓయ్ కళ్ళజోడు అని పిలిచాడు శౌర్య బెడ్ మీద కూర్చొని. చెప్పండి శౌర్య గారు అంది శ్రావణి. ఇలారా అని శౌర్య చేయి ఇవ్వగానే శ్రావణి అతడి దగ్గరికి వెళ్ళడంతో ఆమె చేయి పట్టుకొని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఆమెని. అతడు అలా చేయగానే మన మేడం గారికి మళ్ళీ గుండె స్పీడ్‌గా కొట్టుకోవడం మళ్ళీ మొదలయ్యి, "ఏం చేస్తున్నారు శౌర్య గారు?" అని కాస్త తడబడుతూ అడుగుతూ ఉంటే, "పెళ్ళయ్యి ఎన్ని రోజులవుతుంది? నేనేం చేస్తానో ఇంకా తెలియట్లేదేంటే నీకు?" అన్నాడు శౌర్య చిన్నగా నవ్వుతూ. దాంతో శ్రావణి బుగ్గలు ఎర్రగా అవ్వగా, అసలే చాలా రోజులు గ్యాపొచ్చేసింది. అత్తగారింటి దగ్గర నుండి అత్తగారింటికి వచ్చిన దగ్గర నుండి ఇకనైనా కనికరించవా నన్ను అని శౌర్య అతడి ముక్కుని ఆమె వెన్ను మీద రాస్తూ అడుగుతూ ఉంటే శ్రావణికి ఏం చెప్పాలో అర్థం అవ్వక సైలెంట్గా ఒళ్ళో చేతులు పెట్టుకొని నలుపుకుంటూ ఉంటే నిన్నే అడిగేది రాక్షసి అని కసుక్కున ఆమె వెన్ను మీద కొరికేశాడు శౌర్య. అంతే ఆమె అరిచిన అరుపుకు వెంటనే ఆమె నోటి మీద చేయి వేసి ఓయ్ ఏం చేస్తున్నావే నువ్వు ఇప్పుడు ఇలా అరిచావనుకో మీ అమ్మ నాన్న చెల్లి నేనేదో నిన్ను హింసిస్తున్నాను, లేకపోతే టార్చర్ చేస్తున్నాను అని వచ్చి చూస్తారే, సిగ్గులేదేమే ఇంత రాత్రి పూట అలా అరవడానికి అని అన్నాడు శౌర్య నవ్వుతూ. మరి మీరెందుకు కొరుకుతున్నారు నన్ను? అని శ్రావణి బుంగమూతి పెట్టుకొని అడుగుతూ ఉంటే, నా పెళ్ళాం నా ఇష్టం. నీకేంటే నొప్పి? ఇంకొక్కసారి అరిచావనుకో బావుండదు చెప్తున్నా అని మెల్లిగా ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె బ్లౌజ్‌ని కిందకి లాగి కనిపించని ఆమె ఎదపొంగుల మీద గట్టిగా బైట్ చేయగానే ఈసారి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకొని బయటకి వచ్చే అరుపుని నోటిలోనే అదిమేసింది. అతడు మరోసారి కూడా అదే పని చేస్తూ ఉంటే అతడి జుట్టును గట్టిగా పట్టుకొని పెయిన్‌గా ఉంది శౌర్య గారు అంది శ్రావణి. ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టినందుకు అది నీకు పనిష్మెంట్ అన్నమాట. సరే పోనీలే చెల్లికి అలా అయింది అని బాధపడుతుందని వదిలేస్తే కనీసం మొగుడున్నాడని కూడా పట్టించుకోవా? ఇంకొక్కసారి నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో అని ఈ గిఫ్ట్ అన్నమాట. నువ్వింకొకసారి అలా చేయాలి అన్నా ఇది గుర్తుకు రావాలి అని వాళ్ళు కలిసిన దగ్గర నుండి ఇదే మొదటిసారి ఆమెను శౌర్య రఫ్‌గా హ్యాండిల్ చేస్తూ ఉంటే అతడిలోని రఫ్‌నెస్‌ని కాస్త భరించడం కష్టమే అయిపోయింది శ్రావణి పాపకి. అతడి మీసం, గడ్డం, పెదవులు ఆమె ఒంటి మీద చేస్తున్న మాయకి తమకంతో మూలుగుతూ శౌర్యగారు అని ఆమె పిలుస్తున్న ప్రతిసారి అతడిలో ఉద్వేగం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆమెను రఫ్‌గా హ్యాండిల్ చేస్తూనే ఆమె బ్లౌజ్, పెట్టికోట్, శారీ ఆమె నుండి వేరు చేసేసి అతడు కూడా నగ్నంగా మారాడు. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. Please like, share and subscribe.